హాయ్ ఫ్రెండ్స్, వీడియో అందరికీ షేర్ చేయండి. క్లియర్గా ఏంటండి, మీరు వినాయక చవితికి రోడ్డు మీద డబ్బులు కొట్టి పూజలు చేసి మీకు డబ్బులు వస్తాయా, జ్ఞానం వస్తుందా, తెలివి వస్తుందా, అదృష్టం వస్తుందా అంటే రాదు అని దేవుడు చెప్పాడు. ఓకేనా? మీరు పక్కన అంటే చేసే ఉద్దేశం అంటే 100 రూపాయలు ఇచ్చేసి ₹1,00,00,000 కొట్టేద్దాము, దేవునితో బిజినెస్ చేస్తున్నారు. ఆ ఉద్దేశం రాంగ్. నువ్వు బాగుపడాలంటే నువ్వు కష్టపడాలి. అది నీ చేతుల్లో. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు ఏది పడితే తినకూడదు. నీ ఆరోగ్యం నువ్వు కాపాడుకోవాలి. ఇది రెండోది, నీ బ్రెయిన్ సెట్. నీకు బాధలు వస్తున్నాయంటే మనుషులు మీరే బాధలు పెట్టుకుంటున్నారు. ఇది దేవుని మాట. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు టెంకాయలు, పూజలు, మంత్రాలు, డప్పులు నువ్వు పూజ చేయకు, అవసరం లేదు. ఏ బోనాలు, ఏ సంక్రాంతి, ఏ పండగ, గంగ జాతర అంటారు, బతుకమ్మ అంటారు, ఏ పండగలు అవసరం లేదు. మీరే పండగల పేరుతో దేవుణ్ణి బిస్కెట్లు వేసి మోసపోతున్నారు. ఆ డబ్బుల్ని మీ ఆరోగ్యానికి లేదా నువ్వు మోసం చేయకు. నువ్వు మోసం ₹1 దొంగతనం చేసి అంటే రూపాయి వస్తుంది ₹10 అమ్మేసి దౌర్జన్యం ఏదో ఆస్తులు బీకేసుకొని కొట్టేసి చంపేసి నన్ను కాపాడునంటే తప్పు. ఇక్కడ శిక్ష దేవుడేయడు. నీ బ్రెయిన్ డిఫాల్ట్ ప్రోగ్రామ్. నువ్వు చేసిన కర్మకి ప్రతిఫలం ఆశించక తప్పదు. ఆశించకంటే ఏంటి? నరకాన్ని అనుభవించక తప్పదు. ఏంటి? ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇంకైనా ఆపండి ఈ సౌండ్ పొల్యూషన్లు, ఆటో ట్యాక్లు, షుగర్లు, బీపీలు. పాపం లేని వాళ్ళ దగ్గర 100,000 వసూలు చేసి దేవుని కోసం అని చెప్పి జనాల్ని ఆ హిందూ మతం అని చెప్పి మోసం చేస్తున్నారు.